రైట్ ప్రయాగ్రాజ్ వేదికగా కుంభమేళా జరగనుంది. 45 రోజుల పాటు సాగే ఈ సాంప్రదాయ సంబరం కోసం ప్రతి ఒక్క హిందువు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ మహా కుంభమేళా గురించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, 13వ తారీఖు నుంచి కుంభమేళా ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, మహా కుంభమేళా తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ముఖ్యంగా అయితే ఇది మనకు 12 తర్వాత వచ్చేటటువంటి మహా కుంభమేళా. అయితే ముఖ్యంగా ఇక్కడ నలుమూలల నుంచి కూడా దాదాపు ఇప్పుడు అంటే ఇక్కడికి చేరుకోవడానికి మాత్రం దాదాపు 40 నుంచి 45 కోట్ల మంది ప్రజలు ఇక్కడికి రానున్నారన్నటువంటిది ఒక అంచనా మాత్రం వేశారు అధికారులు. అయితే ముఖ్యంగా ఇంకొక 2-3 రోజుల్లో కుంభమేళా ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఒక్కొక్కరు అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి ఉన్నారు. వారి కొరకు ప్రత్యేకమైనటువంటి టెంట్లు వేస్తున్నారు. అయితే ఎక్కడా కూడా వారికి ఇబ్బంది కలగకుండా అంటే వాళ్ళకి ఆరోగ్యపరంగా కానీ తర్వాత ఇక్కడికి వచ్చేటటువంటి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా హై సెక్యూరిటీ తోటి మొత్తం అంతా కూడా డ్రోన్ వ్యవస్థ, తర్వాత మనకి సీసీ కెమెరాలు, తర్వాత మెడికల్ క్యాంప్స్ తో పాటు తర్వాత పూర్తిగా కూడా అరేంజ్మెంట్ చేసినటువంటి వ్యవస్థ మనకి ఇక్కడ కనపడుతుంది. ఇంకా అక్కడక్కడ కూడా పనులు అవుతున్నటువంటి మనకు ఇక్కడ కనపడుతూ ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రము కొన్ని వేల మంది, దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి సెక్యూరిటీ వ్యవస్థ అంతా కూడా మొత్తం అంతా కూడా 1 లక్షకు పైగా సెక్యూరిటీ వ్యవస్థతో కూడా ఇక్కడ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క వ్యవస్థను కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను పరిశీలించడం కొరకు కూడా ఉన్నతాధికారులు దాదాపు 20,000 మందికి పైగా ఇక్కడ ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకందరూ కూడా అన్ని అంటే అఖారాలు అంటే 13 అఖారాలు ఉన్నాయి. దేశం నలుమూలల నుంచి వచ్చేటటువంటి అఖారాలు. ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడికి అంటే ఒక్కొక్కరుగా వాళ్ళకు కొన్ని వేల మందితో కూడా అఖారాలు ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ కొరకు ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే 4,000 హెక్టార్లకు సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ అఖారాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో మాత్రం మొత్తం చేశారు. అంటే ఇక్కడ అఖారాలు వారికి సంబంధించినటువంటి దాదాపు కొన్ని వేల మందితో ఒక గుంపుగా ఇక్కడికి అఖారాలు వస్తూ ఉంటారు. ఇక్కడికి చాలా మంది సాధ్ సంత్కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్కార్ జీ. नमस्कार। आप कहाँ से आया? मैं जम्मू से आया हूँ। जम्मू से आया। जम्मू अच्छा, से। जी। कब आया इधर? मैं 1 हफ्ता हो गया है। 1 हफ्ता हो गया। मतलब ये व्यवस्था आपका कैसा लग रही? बहुत अच्छा व्यवस्था है इस बार। बहुत सारे सुविधा, सारे फैसिलिटी है और साफ सफाई का भी बहुत ध्यान दिया गया है। सब कुछ महिलाओं के लिए अलग से व्यवस्था किया गया है। बहुत सुविधा है इस बार। अच्छा। बहुत व्यवस्था। जो अखाड़ा जो 13 अखाड़ा है ना, अभी तक कितना अखाड़ा आया? प्राय प्राय सारे अखाड़ा आ गया। ये महात्मा अभी शुरुआत है ना, ओके। तो अभी महात्मा धीरे धीरे आ रहा है। भक्त लोग भी धीरे धीरे आ रहा है। जी। अभी पहला सन 14 जनवरी को है। थोड़ा सा अभी धीरे धीरे भीड़ हो जाएगा और भी पब्लिक आ रहा है। अच्छा, ठीक है। आप लोग कितने लोग आए जम्मू से? जम्मू से तो मैं अकेला हूँ और गुरु भाई लोग हैं। ओके। और भी गुरु भाई लोग आए हुए हैं। तो सभी वो अखाड़ा में रुके। आप इधर कितने दिन रुकेगा? मैं 1 महीने रुकना है। अच्छा, 1 महीना। अच्छा, जो भी आपने कुछ व्रत दीक्षा कुछ लिया? हाँ, मैं नागा सन्यासी हूँ ओके। और मैं दीक्षित हूँ। हाँ। अपना जो वैदिक परंपरा के हिसाब से जो होता है उससे मैं दीक्षित हूँ। हाँ। जी गुरुजी, एक चीज है, मेरे को डाउट है। जो नाग साधु का जो आपने बताया नाग सन्यासी का मैं मेरा गुरु हो, मैं नागा सन्यासी। हाँ, सन्यास, इसमें क्या फर्क है ऐसे दोनों में? मतलब दूसरा सन्यासी का आपका क्या फर्क है? ऐसे अलग अलग पंथ है, ओके। बाकी पहुंचना सब एक ही जगह है। रास्ता अलग अलग है। जी। कोई ध्यान मार्ग में साधना करता है, कोई भक्ति मार्ग में। हाँ। तो अलग अलग रास्ता है, अलग अलग पंथ है। हाँ। लेकिन सारे पंथ अच्छा है। ओके। सबके अलग अलग अपना। चलो ठीक है। आपका जो विधि विधान क्या है? आपका जो आपने जो लिया जो परंपरा जो है, आपका जो विधि विधान क्या है? हमारा मेन विधि विधान है जो है ब्रह्मचारी, काम क्रोध लोभ मोह अहंकार। ओके। इसके अंदर जब कंट्रोल कर पाएंगे तभी वो नागा साधु बनते हैं। ओके। तो नागा साधु बनने से पहले ट्रेनिंग दिया जाता है, ओके। शिक्षा लेना पड़ता है। उसके बाद ही जब वो लायक होता है उसको दीक्षा दिया जाता है। अच्छा, ठीक है। आपका जो विधि विधान आपने बताया, आपने कब लिया था ये नागा साधु का? मैं हो गया है कम से कम 20 साल हो गया है। 20 साल हो गए। हाँ। मतलब कौन है गुरु परंपरा लिया था? मतलब कैसे लिया था आपने? गुरु महाराज जी है कार्तिक स्वामी। ओके।
तो हम निरंजनी अखाड़ा से हैं। तो हमारा गुरु महाराज वही है कार्तिक भगवान, जो शिव जी की पुत्र है और देवता का सेनापति भी है। ठीक है, आपका जो नाग साधु का जो जम्मू का प्रांत का होगा, नहीं तो अलग अलग से लेकर होगा? हमारा गुरु भाई लोग पूरा भारत में छाए हुए हैं। ओके। हर स्टेट में है, उनका हर मंदिर है। कोई गुफा में भी साधना करता है, कोई मंदिरों में, तो अलग अलग सबके अलग अलग अपना हिसाब है। आपका जो नाग साधु का देश में कितना संख्या होगा? साधु तो बहुत है मेरे को। आपका जो आपने बताया जो परंपरा का आपका जो नाग साधु का है ना, कितने लोग होगा आपका साधु सिर्फ? तो हमारा होगा आई थिंक 3-4 लाख तो होगा। 3-4 लाख। अभी ये जो मेला में इतना लोग जरूर आएगा? मेला में आया कुंभ तो एक्चुअली कोई मिस नहीं करना चाहता है। ओके। क्योंकि कुंभ एक जो शाही स्नान है, ये एक कुंभ का विशेष महत्व है, क्योंकि ये 12 साल बाद आ रहा है। अब ये जो योग है ये 144 साल बाद आ रहा है, और इसमें जो स्नान करना बड़ा पुण्यों का भागीदारी होगा। जो भी आएगा स्नान करेगा, तो मैं आशा करता हूँ हमारे ज़्यादा से ज़्यादा गुरु भाई लोग आएंगे और सारे महात्मा भी इसमें आके स्नान करके पुण्य ग्रहण करेगा। आप लोग का जो आहार है, जो नियम है, आपने मतलब क्या लेते हैं आप लोग? हम लोग शाकाहारी है, और मैं बेसिकली मैं अपना बोलूँ, मैं एक टाइम भोजन करता हूँ। ओके। तो मैं योग का भी शिक्षा देता हूँ, ओके। और योग ध्यान मेडिटेशन, ओके। तो और हमारा पूरा संपूर्ण शाकाहारी भोजन है। अच्छा, ठीक है। मतलब जो भी आप लोग का 3-4 लाख लोग आपका नाग साधु सब लोग इधर आने वाला है। हाँ, आशा करता हूँ सभी लोग यहाँ पहुँचेंगे। अगर बाई चांस कोई बीमार हो गया व किसी कारणवश तो विशेष नहीं आ पाया, लेकिन मैक्सिमम आने का तो कोशिश करेगा। जो स्नान है शाही स्नान का, जो 6 है 4 है, इसमें कौन सा आप लोग को ज्यादा इम्पोर्टेंट है? सारे इम्पोर्टेंट है, ओके। सारे अखाड़ा इम्पोर्टेंट है। ओके। 13 जो अखाड़ा है मुख्य, तो उसमें सबसे पहले सन्यासियों का स्नान होता है, ओके। तो उसके बाद गृहस्थी लोग करते हैं। ओके। तो ये 14 तारीख को सुबह आप सबको देखने को मिलेगा। जी जी बिल्कुल, ధన్యవాद जी। దాదాపు ఒక 3-4 లక్షల మంది కూడా నాగసాధువులు, అంటే ఎవరైతే ఇప్పుడు మనతో మాట్లాడినటువంటి వ్యక్తి ఉన్నారో 3-4 లక్షల మంది పైగా వస్తారు. అయితే ముఖ్యంగా ఏదైతే మనకు అఘారాలు ఉన్నాయో 13 అఖారాలు అన్నమాట. అయితే ముఖ్యంగా ఒక్కొక్క అఖారకు కొన్ని లక్షల మంది ఉంటారు. వారితో పాటు పబ్లిక్ కూడా ఉంటారు. కొన్ని అంటే రాష్ట్రాల నుంచి కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అఖారాలు కూడా వాళ్ళ యొక్క సేవకులతోటి వారి యొక్క మొత్తం అంతా కూడా వారిలో ఉన్నటువంటి ఎవరైతే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా పరివారం అంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. వారి రాత్రి కూడా మనం కొంతమంది రావడం కూడా చూసాం. మరి కొంతసేపట్లో కూడా కొన్ని అఖారాలు వస్తున్నటువంటి సమాచారం కూడా ఉంది. మొత్తం మీద మాత్రము మహాకుంభ మేళ మాత్రము ఇదొక 40 నుంచి 45 కోట్ల మంది పబ్లిక్ మాత్రం వచ్చేటటువంటి అంచనా వేస్తున్నారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక నీటి వ్యవస్థ కానీ, తర్వాత ఇక్కడికి ఎటువంటి రెస్క్యూ టీమ్స్ దాదాపు 20 రెస్క్యూ టీమ్స్ పెట్టారు. తర్వాత డ్రోన్లు పెట్టారు, సీసీ కెమెరాలు, మొత్తం అంతా కూడా వ్యవస్థనంతా కూడా పకడ్బందీగా చేస్తున్నటువంటి సందర్భం మాత్రం ఇక్కడ కనపడుతుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కళ.